ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన 98 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాండూరు బస్టాండ్ వద్ద గత అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుండగా డిపోల నుండి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. పోలీసుల పహారీలో బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరూ ముందుకు రాలేరు. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. 40 రోజుల ముందు సమ్మెకు దిగుతామని నోటీస్ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని, నిన్న ఒకరోజు హడావిడిగా కమిటీ చేస్తామంటూ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతుందని ఆరోపించారు. అయితే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని భావించి ఎన్నికల్లో ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని, ఈ ప్రభుత్వంలో కూడా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కండక్టర్, డ్రైవర్లుగా ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. అలాగే డిపో మేనేజర్ గోపాల్ మాట్లాడుతూ తాండూరులో 98 బస్సులు నిలిచిపోయినట్లుగా పేర్కొన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మె ఆధారంగానే ఈ బస్సులు నిలిచిపోయినట్లు తెలిపారు. ఎవరైనా ముందుకు వస్తే తాము వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. మరోవైపు వీళ్లకి పలు సంఘాల నాయకులు మద్దతు కూడా పలికారు. ఉన్నాడు ఈ మంది ఇస్తా చెప్తా అంటే సార్ ఇతను నేను ఇంటలేడు ఉన్నాను చాలా ఇట్లా ప్రెషర్ పెడుతున్నాం కూడా అతనికి మీరేనంటే డైరెక్ట్గా చెప్తాను. ఏం చెప్పాలి? 31 అంటే ఇప్పుడు నువ్వు మేము ప్రొటెక్షన్ ఇస్తామంటున్నాం. మీరు ఎందుకంటే ఏం చేయాలి? ఎవరేం చేస్తారయ్యా? మీ ప్రాణానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. అదే వీళ్ళే ఆటలేదు. ఆయన మంచి మనిషి, ఒక మనిషి పంపించింది. స్ట్రైక్ పిలుపు మేరకు, సమ్మె పిలుపు మేరకు ఈరోజు గత రాత్రి నుంచే మేము ఈ యొక్క తాండూరు డిపోలో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అక్కడున్న ఎజిటేటర్స్ కూడా ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో ఆ డ్రైవర్లు, కండక్టర్లు, ఏడిఎంలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో కూడా వాళ్ళని పక్కకు టెంట్ వేసుకొని కూర్చోడం జరిగింది. వాళ్ళు శాంతియుతంగా చేసుకుంటాం, మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం జరిగింది అన్నారు. కాబట్టి ఎవరైనా డ్రైవర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా డిపో మేనేజర్ని సంప్రదించేసి మీరు మీ యొక్క లైసెన్స్ తీసుకొని వచ్చేసి, తర్వాత కండక్టర్ కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి డిపో మేనేజర్ని ఇక్కడ సంప్రదించి మీ బస్సులు ప్రశాంతంగా నడుపుకోవచ్చు. దానికి సంబంధించి మేము పోలీస్ ఎస్కార్ట్ కూడా ఖచ్చితంగా ఇస్తాం. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి బస్సు నడుపుతాము అంటే ముందుకు రావచ్చు. దానికి పోలీస్ ఎస్కార్ట్ ఇస్తాం. కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్ ఫోర్సులు పెట్టుకోవడం జరిగింది మేము. కాబట్టి ఈ యొక్క జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మేర ఆదేశాల మేరకు మేము ఈరోజు బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకుంటాం. గారు మేము కొత్తగా కోరికలు ఏం కోరట్లేదు. మీరు చెప్పిన విషయాలనే మేము అడుగుతున్నాము మిమ్మల్ని. మాది యూనియన్ డిమాండే కానీ, మా పిఆర్సీ కానీ, మా గవర్నమెంట్లో విలీనం చేయాలనే విషయాలు కానీ మేము మా అంతకు మేము అడుగుతలేము. మీరు ఎలక్షన్ ముందు మాకు ఇచ్చిన హామీలని మేము నెరవేర్చమని కోరుతున్నాము అంతే. ఇక మేము మీరు అనుకుంటున్నారేమో ఆర్టీసీ కార్మికులను మోసం చేసి గెలుస్తామని. ఏ ఒక్క ప్రభుత్వం అలా గెలవలేదు, గెలవదు. మేము ప్రచారంలో మాత్రము మీరు ఒక్కరిద్దరు ఊరికెళ్ళి చేస్తారేమో కానీ మేము ప్రతి మనిషికి చేస్తాము, 100 మందికి చేస్తాం, ప్రతి ట్రిప్పుకు చేస్తాం. మేము మీ గురించి ప్రచారణ ఇది గుర్తుపెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మా పిఆర్సీ ఏదో, మా విలీనం ఏదో అతి తొందరలో చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ బస్సు నుండే మేము సమ్మెలోకి వెళ్ళినాం. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల యొక్క న్యాయమైన కోరికల కోసం 41 రోజు ముందే మేము ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొదటి ట్రిప్ నుండి బస్సులు అందరం తాండూరు డిపో నుండి 350 మంది స్టాఫ్లో 348 మంది స్ట్రైక్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా తాండూరు డిపో ఉద్యోగులందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జేఏసీ తరఫున. అయితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వారి మేనిఫెస్టోలో మాకు ముఖ్యంగా 3 ప్రధానమైన డిమాండ్లు: ప్రభుత్వంలో విలీనము, ప్లస్ ఆర్టీసీ యూనియన్లను అనుమతిస్తామని చెప్పి వారు ఏ విధంగా అయితే, అదేవిధంగా 2021, 2025 పే స్కేల్ సవరణ చేస్తామని చెప్పి వారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వారు ఇచ్చిన వాగ్దానాల మేరకే మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు సమ్మె ఇంకా ముందుకు వెళ్లకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు ఒక్క బస్సు కూడా కదలలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోల నుండి, మా డిపో నుండి కూడా ఒక్క బస్సు కూడా ఇప్పటివరకు కదలలేదు. కాకపోతే బలవంతంగా పోలీసు వారు వారి అండతోటి మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి అద్దె బస్సు డ్రైవర్ తోటి ఒక బస్సు బయటికి పంపించడం జరిగింది. ఆ విధంగా చేయవద్దు, ఎందుకంటే ఆర్టీసీకి నష్టాల్లో ఉంది. కాబట్టి మీరు ఏదైతే నడపదలుచుకున్నారో మా సమస్యలు పరిష్కరించి రేపు క్యాబినెట్ మీటింగ్ అని చెప్తున్నారు, రేపటిలోగా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి గౌరవ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దిగారు కాబట్టి వారి సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేస్తామని చెప్పేసి, ఆర్టీసీ కార్మికుల యూనియన్ను పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి, మరి అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులను కాపాడుతామని చెప్పేసి ఆ రోజు మీరు హామీ ఇవ్వడంతో మేము సంపూర్ణంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము పూనుకున్నాం. కార్మికులు ఆ రోజు సమ్మెలో గతంలో ప్రభుత్వాలు దుర్మార్గంగా చేసి మా యూనియన్ను కానివ్వండి, మా హక్కులను కానివ్వండి కాలరాశాయి. దానికి గుణపాఠం చెప్పాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి అదే గుణపాఠాన్ని మా కార్మికులను విధంగా మీరు విస్మరిస్తే ఖచ్చితంగా మీకు అదే గతి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వారు కోరుతున్నది ఆర్థికపరమైన అంశాలు కొన్ని ఉండొచ్చు, కాదంటలేను. మరి 3 సంవత్సరాలు అయింది, ఆర్థికపరం లేని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఆర్టీసీ పరిరక్షించాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు నిస్వార్థంగా మరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు ఆర్టీసీ పరిరక్షించాలని చెప్పేసి, ప్రభుత్వాన్ని ప్రజలకు చెందాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి. వాళ్ళ కన్నతల్లి లాంటి వాళ్ళ యూనియన్ను పునరుద్ధరణ చెప్పేసి వాళ్ళు అదొక కోరిక, అది ఆర్థిక అంశాలే కావు. మరి ఇవన్నీ చేయాల్సిన ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ చేరిపోయి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వారి హక్కులను మరి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చుకోకుండా 3 ఏళ్ళు పాలన చేశారు. కాబట్టి వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరు గతంలో మా కార్మికులతో మీరు మాట్లాడింది, మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పోయింది, మీరు చేస్తారని చెప్పేసి మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ 42 తర్వాత గిట్టంగా మళ్ళీ నిన్న రాత్రి ఏమంటున్నారంటే మళ్ళీ కాలయాపన చేయడానికి మళ్ళీ ఒక ఐఏఎస్ కమిటీ ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారు. ఇదంతా మోసం చేయడానికే. గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం గిట్టంగా చేయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఖబర్దార్, గత ప్రభుత్వానికి ఏ గతి పడుతుందో మీ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఏర్పడతాయని చెప్పేసి హెచ్చరిస్తాం. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.